నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. వచ్చేది వేసవికాలం. రోజు రోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి కాలంలో ఎండవేడి ఇంట్లోకి ప్రవేశించడంలో ఇంటి పైకప్పు, గోడలు కీలకంగా పోషిస్తాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్ పై అంతస్తులో నివసించేవారు పైకప్పు వేడిగా ఉంటుంది. ఇంటి గోడలు ఏ దశలో ఉన్నాయన్న దాన్ని బట్టి ఇంట్లోకి ప్రవేశించే వేడి, ఆవిరి తేడా ఉంటుంది. దక్షిణం వైపు గోడలు ఎక్కువగా వేడిని తీసుకుంటాయి. ఉత్తరం వైపు గోడలు వేడిని తక్కువగా తీసుకుంటాయి. దాంతో గదిలోని గాలి వేడెక్కుతుంది. ఇంట్లో ఏసీలు పెట్టుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య మధ్యతరగతి వాసులు స్వల్ప వ్యయంతో ఇంటి పైకప్పులను చల్లగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ క్రమంలో ఇంటి పైకప్పు వేడి బారిన పడకుండా ఎలా చల్లబరుచుకోవచ్చు అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. కొన్ని ఇళ్లు చూస్తే తక్కువ స్థలంలోనే అవసరాలన్నీ తీరేలా చక్కగా నిర్మించుకోవడం గమనించే ఉంటారు. మరికొందరు అంతకంటే విశాలంగా ఇల్లు కట్టినా లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిపుణుల పర్యవేక్షణతో ఇలాంటి లోపాలను అధిగమించవచ్చు. ఉన్న స్థలాన్ని 100% సద్వినియోగం చేసుకునేలా డిజైన్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో పై అంతస్తులు వేసుకోవాల్సి వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని దృఢంగా ఉండేలా కాలమ్స్, బీమ్లు, స్లాబ్ డిజైన్ చేసి పనిని పురమాయిస్తారు. పార్కింగ్లో కాలం అడ్డొస్తుంటే ప్రత్యామ్నాయ డిజైన్ చేస్తారు. బాత్రూంల నుంచి లీకేజీ సమస్య లేకుండా చూస్తారు. ఇంటి మేడపై మొక్కలు పెంచుకుంటే ఆ భారం తట్టుకునేలా అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లను పురమాయిస్తారు. నిర్మాణంలో ఏది ముందు, ఏది వెనుక చేయాలనేది వీరు సూచిస్తారు. దీంతో చేసే పనికి ఆటంకం లేకుండా ముందు చూపుతో ఏకకాలంలో పూర్తి చేయవచ్చు. గత కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు ప్రతి ఏడాది పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతోంది. మరి వేసవిలో రాత్రి సమయంలో ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాలంటే ఇంటిలో వాతావరణం చల్లగా ఉండాలి. చల్లగా ఉండేందుకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఉపయోగిస్తుంటాం. వాటిని కొనడానికయ్యే ఖర్చుతో పాటు వాటి నిర్వహణ, కరెంటు ఛార్జీలు అదనంగా భరించాల్సిందే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఖర్చు లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. దీంతో ఇల్లు చల్లగా ఉండి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఒకవేళ ఆర్థికంగా స్తోమత కలిగిన వారు వాటిని కొన్నా సరే కరెంటు ఖర్చులు తగ్గించుకోవచ్చు. నగరంలో పై అంతస్తులో నివసించేవారు వేసవి వస్తుందంటే చాలు భయపడిపోతుంటారు. మరి ఇంటి పైకప్పు దశలోని వేడిని 30 డిగ్రీలు పరిమితం చేయాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఎలాగైతే మన శరీరానికి వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో కావలసిన బట్టలు, కావలసిన ఫుడ్ మార్పు ఎలాగుంటుందో, మన కంఫర్ట్స్ లాగా మనం ఎలాగైతే మెయింటైన్ చేస్తామో, అయితే మనం ఉండే భవనం కూడా మన బాడీ లాంటిదే. డిఫరెంట్ సీజన్స్లో ఎఫెక్ట్స్ కాకుండా ఆ భవనం బాగుండాలి, భవనంలో నివసించే మన అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద దృష్టి పెట్టుకోవాల్సిందే. ప్రత్యేకంగా ఎండాకాలంలో ఇంటి లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉంటుంది అంటే ఇంటి లోపల, గది లోపల ఉన్న ఎయిర్ ఒక టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎయిర్ ఒక టెంపరేచర్ తగ్గియాలి అంటే మన కంఫర్ట్నెస్కి అది ఒక కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎయిర్ కూల్ ఉండాలి. సో ఎయిర్ కూల్ చేయడానికి కొన్ని ఎలక్ట్రిసిటీ వాడి చేసుకోవచ్చు, లేదా కొన్ని న్యాచురల్ పద్ధతిగా చేసుకోవచ్చు. ఈ న్యాచురల్ పద్ధతిగా ఒక ఇంట్లో ఎయిర్ కంఫర్టబుల్గా ఉండాలి అంటే కావలసిన డోర్స్ పొజిషన్స్ కానివ్వండి, విండో పొజిషన్స్ కానివ్వండి, కావలసిన క్రాస్ వెంటిలేషన్స్ కానివ్వండి, వాల్ ఒక థిక్నెస్, రూఫ్ ఎటువంటి తరహా ఉండాలి, ఇవి మనం చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిందే. ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ కూలర్ వాడకుండా మనకి లోపల టెంపరేచర్ బాగుండాలి అంటే ఈ యొక్క క్రాస్ వెంటిలేషన్స్, విండోస్ మీద కావాల్సిన కర్టన్స్, రూఫ్ మీద కూల్ రూఫ్ సిస్టమ్ కానివ్వండి, అందులో పైన రూఫ్ గార్డెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది అది మనం చూసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పద్ధతిగా అయితే టెంపరేచర్ పెరుగుతూ తగ్గుతుందో ఆ తగ్గే కార్యక్రమంలోనే డోర్స్, విండోస్ కూడా క్లోజ్ చేయాలి. నార్మల్గా మార్నింగ్ 5 నుంచి 8 వరకు, సాయంత్రం 6 o'clock నుంచి అబౌట్ 8 o'clock వరకు డోర్స్, విండోస్ ఓపెన్ చేసి పెడితే
లోపలున్న హాట్ ఎయిర్ బయటికి వెళ్ళడం, బయట ఉన్న కూల్ ఎయిర్ లోపల రావడం, లోపలున్న టెంపరేచర్ మెయింటైన్ కావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనకు టెంపరేచర్ లోపల కూల్ ఉంటుందో మన కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది. ఈ వేసవిలో ఇంట్లో చల్లదనం ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించవచ్చో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు వేడెక్కి ఆ వేడికి ఇంట్లో ఉండలేని పరిస్థితి. పైకప్పు వేడెక్కినప్పుడు సీలింగ్ ఫ్యాన్ గాలి కూడా వేడిగానే వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పుకు కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించుకోవాలి. కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి, సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని తీసుకోదు, అందువల్ల పైకప్పు వేడెక్కదు. పైగా ఇంటి లోపల చల్లగా ఉంటుంది. ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద నారతో తయారయ్యే చేపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా చేపలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు రక్షణగా చేసుకుని వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా 4-5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి చేపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చేపలు, మ్యాట్లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అవి నీటిని ఎక్కువసేపు పట్టి ఉంచుతాయి. ఇవి కాకుంటే కాస్త మందమైన బెడ్షీట్లను కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు. ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం పరుచుకుంటుంది. అపార్ట్మెంట్లయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని వాటిల్లో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇంటి చుట్టూ కానీ ముందు వెనుక కానీ ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేకాకుండా మనకు కావలసిన కూరగాయలు, పూలు వంటివి మనమే పండించుకున్నట్లు ఉంటుంది. మొక్కలు, చెట్లు ఉన్నవాళ్లు పరిసరాల్లో చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. గదిలో నేలను నీటితో కడగడం వల్ల ఆ నీరు మెల్లగా ఆవిరవుతూ గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పేయడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయడం మంచిది. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపు వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇంట్లో నేరుగా ఎండపడని దిశల్లో ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి గాలి ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల కూడా చల్లదనం కలుగుతుంది. సాయంత్రం వాతావరణం చల్లబడిన తరువాత కిటికీలను తెరిచి ఉంచాలి. అందువల్ల ఇంట్లోని వేడి బయటకు వెళ్లిపోయి చల్లగాలి లోపలికి వస్తుంది. ఇక ఇంట్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యేది వంటగదిలోనే. వంటగదిలోని వేడి బయటకు వెళ్లిపోయేలా వంటగదికి వెంటిలేటర్ ఉండేలా చూసుకోవాలి. ఈ వెంటిలేటర్లకు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు అమర్చుకోవాలి. లేకుంటే వంటగదిలోని వేడి ఇంట్లోనే నిండిపోతుంది. ఇంట్లో సాధారణంగా మనకు ప్రతి రూమ్లో ఎయిర్ ఉంటుంది, కానీ లైటింగ్ కండిషన్స్ వేరుగుంటాయి, హీటింగ్ కండిషన్స్ వేరుగుంటాయి. కిచెన్లో, స్టోర్ రూమ్లో, టాయిలెట్లో, కామన్ రూమ్స్లలో ఎయిర్ కండిషనింగ్ అటువంటి ఉపకరణాలు ఉండవు. అయితే ప్రతి రూమ్లో మనం ఉంటాం కాబట్టి ప్రతి రూమ్ కంఫర్టబుల్గా ఉండాలి. కాబట్టి ఈ డోర్స్, విండోస్ ఓపెనింగ్, క్లోజింగ్ చేసే పద్ధతి మనం పాటిస్తే ప్రతి రూమ్లో ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది. సాధారణంగా రూఫ్స్లో ఎవరైతే అప్పర్ ఫ్లోర్స్లో ఉంటారో ఆ ఒక రూఫ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్డ్ ఉంటుంది కాబట్టి సర్వసాధారణంగా ఫాల్ సీలింగ్ చేయడం, ఇన్సులేషన్ చేయడం అటువంటివి చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం వర్షాకాలంలో బయటికి వెళ్ళినప్పుడు రెయిన్ కోట్ వేస్తున్నామో ఆ రెయిన్ కోట్ వేసుకునేటప్పుడు మన బట్టల మీద రెయిన్ కోట్ వేస్తాం. అలా లోపల వేస్తే బట్టలు తడుస్తాయి, మనం తడవం. ఇంటికి ఇన్సులేషన్ చేస్తే లోపల చేస్తే బయట ఉన్న రూఫ్ వేడెక్కుతుంది కాబట్టి అంత ఉపయోగం ఉండదు. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అంటే రూఫ్ ఒక పైననే కోటింగ్ వేస్తే అదొక వైట్ రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంటే లోపల హీట్ రాదు, లోపల ఉన్న టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అందుకే ఈ కూల్ రూఫ్ సిస్టమ్ కంపల్సరీగా మనము మెయింటైన్ చేయవలసిందే. ఎండాకాలంలో ప్రత్యేకంగా చూసుకోవాల్సింది కలర్. వైట్ కలర్, లైట్ కలర్ చాలా మంచిది. మనం వేసుకోవడానికి కూడా వైట్ కలరే, లైట్ కలరే మంచిది. బిల్డింగ్ కూడా వైట్ మరియు లైట్ కలర్స్ ఉంటేనే మంచిది. సీలింగ్స్ కానివ్వండి, సీలింగ్ ఉన్న ట్యాప్లో కానివ్వండి, వైట్ కలరే ప్రిఫర్ చేయాలి. అందుకే సర్వసాధారణంగా మనం గోడలకి కానివ్వండి, ఫాల్ సీలింగ్ కానివ్వండి, లైట్ యా వైట్ కలర్ వేస్తాము. ఈ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటారో ఆ అపార్ట్మెంట్ ఒక బాల్కనీలో హీట్ ఎక్కువగా వస్తుంది. ఇటువంటి బాల్కనీస్లో బ్యాంబూ మ్యాట్స్ ఆర్ బ్యాంబూ బ్లైండ్స్ పెడితే
మనకు ఎయిర్ వస్తుంది, లైట్ హీట్ రాదు. సో ఇటువంటి బాల్కనీస్లో, విండోస్లో ఎక్కడైతే పెద్ద సైజ్ గ్లాసెస్ ఉన్నాయో ఈ యొక్క గ్లాసెస్కి ఫిల్మ్ పెట్టుకోవడము, దానికి ఒక రిఫ్లెక్టివ్ అంటే హీట్ లోపల రాకపోవడానికి ఏవైతే పద్ధతులు మనం పాటించాలో ఖచ్చితంగా పాటిస్తే ఈ యొక్క హీట్ ఇంటి లోపలికి రాకుండా ఉంటే లోపల ఉన్న ఎయిర్ ఒక క్వాలిటీ కానివ్వండి, ఆ ఒక టెంపరేచర్ కానివ్వండి తక్కువగా ఉంటుంది. మనకి శరీరానికి కావాల్సిన 24 to 27 డిగ్రీస్ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఎన్నో కలలు కని కట్టుకునే ఇల్లు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది స్వతంత్ర గృహమైనా, ఫ్లాట్ అయినా తమకంటూ ప్రత్యేకంగా చూపులను ఆకట్టుకునే విధంగా ఉండాలనుకుంటారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన శైలిలో ఉండేలా ఇంటిని రూపకల్పన చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటిని సరికొత్తగా రూపకల్పన చేసుకుంటారు. ఈ మధ్యన ఇంటి అలంకరణలో కలప వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గృహాలంకరణలో కీలక పాత్ర పోషిస్తున్న కలపపై ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను కాలానుగుణంగా కలప ఇళ్లు బాగా తట్టుకుంటాయి. వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండటం ఈ ఇళ్ల ప్రత్యేకం. ఒకప్పుడు ఇళ్ల నిర్మాణాలన్నీ కలపతోనే జరిగేవి. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణంలోనూ సరికొత్త పోకడలు వచ్చాయి. అయినా కలపకు మాత్రం ఆదరణ తగ్గలేదు. కాంక్రీట్తో ఇంటి నిర్మాణాలు జరిగినా ఇంటి ఉపకరణాల్లో కలపతో చేసిన వాటినే విరివిగా వినియోగిస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం, ఇంట్లోని ప్రతి ద్వారాన్ని కలపతో ఏర్పాటు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కలపతో చేసిన వస్తువులతోనే ఇంటి అందం మరింత పెరుగుతుంది. దీంతో చాలా మంది ఇంటి తలుపులు, కిటికీలతో పాటు ఇంటి సీలింగ్, వాల్, కప్బోర్డ్స్ కోసం కలపనే ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఇళ్లకు ద్వారాలు, తలుపులు, కిటికీలు కలపతో ఏర్పాటు చేసుకునే సంస్కృతి మొదట్నుంచి ఉంది. కలపతో ఏర్పాటు చేసే ఇంటి ఉపకరణాల ముందు ఇవి బలాదూరనే చెప్పవచ్చు. కలప లేనిదే ఇంటి నిర్మాణం పూర్తి కాదనే చెప్పవచ్చు. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ లేదా వ్యక్తిగత ఇళ్ల ప్రధాన ద్వారం కలపతో చేసిందే అయి ఉండాలి. లేకపోతే అది ఇల్లే అనిపించదు. ఇంటికి ఎంత అందమైన అద్దాల గ్లాసులున్నా, ముఖ్యంగా టేకుతో చేసిన ప్రధాన ద్వారంతో వచ్చే అందమే వేరు. అందుకే అనేక మంది ఇంటి అలంకరణలో అన్ని గదులను కలపతో అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. వుడ్ అనేది న్యాచురల్ థింగ్ కాబట్టి మనకి టాక్సిక్స్, ఈ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి, టాక్సికల్ మెటీరియల్స్ ఉంటాయి, ఇవన్నీ రిలీజ్ అవ్వవు అనమాట. సో చాలా సేఫ్ మెటీరియల్. సో వుడ్ అనేది న్యాచురల్గా వాడచ్చు. ఏదైతే మనకి టీక్ వుడ్, రోజ్ వుడ్, పైన్ వుడ్ ఇలా వేరియస్ మెటీరియల్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఇలాగ న్యాచురల్ వుడ్ తీసుకుని కూడా మనం క్లాడింగ్ చేసుకోవచ్చు, అంటే వాల్ని డెకరేట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి ఇన్ కేస్ మనకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, న్యాచురల్ వుడ్ వాడాలి అని అంటే ప్లైవుడ్ కూడా తీసుకోవచ్చు అండి. ప్లైవుడ్ కూడా మనం న్యాచురల్ వుడ్తో వచ్చే మెటీరియల్ నుంచే మనం కొద్దిగా వేస్ట్ మెటీరియల్ని తీసుకునేసి మనం ప్లైవుడ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో ఇదర్ ప్లైవుడ్ తీసుకున్నా సరే, న్యాచురల్ వుడ్ తీసుకున్నా సరే మన కాస్ట్, మన బడ్జెట్ బట్టి మనం వాల్ని క్లాడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇట్ ఈస్ అన్ అబ్జార్బెంట్ మెటీరియల్ కాబట్టి మనకి సౌండ్ అనేది పక్కనకి వేరే స్పేసెస్లోకి రిఫ్లెక్ట్ అవ్వకోకుండా ఉండడానికి యూజువల్గా బెడ్రూమ్స్లో అది ఎక్కువగా మనం వుడెన్ మెటీరియల్ వాడుతూ ఉంటాము. సో సౌండ్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా, క్రియేటివ్గా ఉంటుంది కాబట్టి వాల్ ఇంటీరియర్స్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుందనేసి ఇంటీరియర్స్లో వుడ్ అనేది కంపల్సరీ ప్రతి ఇంటీరియర్ డిజైనర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ వాడే మెటీరియల్ అండి. అది మనకి చాలా నేచర్తో ఒక పార్ట్ ఆఫ్ ద దిస్ థింగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి వాడుతూ ఉంటారు. వివిధ గదుల్లో కొలువు తీరిన ఈ కలప అందాలు, వాటి శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. సింప్లీ సూపర్గా ఉండాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ఫ్లోరింగ్ ప్లాంక్స్ తోటి మ్యాచ్ చేసుకుంటూ కూడా మనం ఇంటీరియర్ వుడెన్ వాల్ క్లాడింగ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ప్యాటర్న్ని మ్యాచ్ చేసుకుంటూ కూడా మనం వుడెన్ క్లాడింగ్ వాడడం జరిగింది. ఇవి ప్యాటర్న్స్ అన్ని కూడా మనం హారిజాంటల్గా తీసుకోవడం జరిగింది అనమాట. అలానే మనం ఈ వుడెన్ ప్లాంక్స్ని ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఇంకో మెటీరియల్ అండి, ఈధర్ మనకి మిర్రర్ గ్లాస్ కానీ లేదా బ్యాక్ పెయింటెడ్ గ్లాస్తో కానీ కంబైన్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. మన ఈ లివింగ్ రూమ్లో ఈ బ్యాక్గ్రౌండ్ వాల్ అనేది వుడెన్ క్లాడింగ్ అలాంగ్ విత్ మిర్రర్ గ్లాస్ తీసుకోవడం జరిగింది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనమాట. ఈ లివింగ్ రూమ్లో
లో అండి ఇది డయాగ్నల్డ్ కూడా కాదు, ఆర్గానిక్ షేప్ లో ఈ వాల్స్ క్లాడింగ్ అనేది చేయడం జరిగింది. ప్యాటర్న్స్ చూసినట్టయితే ఒక లీఫ్ ని ఇన్స్పైర్ చేసుకొని తీసుకున్నట్టుగా లీఫ్ ప్యాటర్న్స్ లో ఉందన్నమాట. అక్కడక్కడ కావాలంటే ఒక సైడ్ కి మనం వాల్ లో లైటింగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది. నాట్ ఈవెన్ డయాగ్నల్, స్ట్రైట్, ఇలాగా యాంగులర్ గా లేదంటే కొద్దిగా ఆర్గానిక్ షేప్స్ లో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. కొద్దిగా మోడల్ లుక్ అలా ఇష్టపడే వాళ్ళు కావాలంటే డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వుడెన్ క్లాడింగ్ లో ఈ మన బ్యాటన్స్ ప్లాంక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొద్దిగా కలర్ యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ పిక్చర్ లో కనుక మనం చూసినట్టయితే ఆరెంజ్, బ్లూ, ఎల్లో, రెడ్ అలాగా విత్ వుడ్ తోటి మనం ఫినిష్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా అనమాట. మన ఇంటీరియర్స్ బట్టి నిలువుగా మొత్తం ప్యాటర్న్స్ తీసుకోవచ్చు. లివింగ్ రూమ్ లో విత్ వైట్ కాంబినేషన్ తో కూడా ఈ నేచురల్ వుడ్ చాలా ఎలివేట్ అవుతూ బాగా కనపడుతుందండి. ఇన్ కేస్ మనకి పార్టీషన్ వాల్ లాగా ఏదైనా ఉంటే మనకి బ్యాక్ డ్రాప్ ఆఫ్ డ్రెస్ ప్లస్ ఫ్రంట్లో మనకి బెడ్రూమ్ ఉంటే కూడా ఆ వాల్కి కూడా మనం ఇలాగా ఫినిష్ తీసుకోవచ్చు అనమాట. ఇది టీక్ వుడ్ ఫినిష్ తీసుకోవడం జరిగింది. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మనం లైట్ కానీ డార్క్ కానీ చేసుకోవచ్చు. మన కలర్ ఇంట్రెస్ట్ బట్టి, మన చాయిస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి చిన్న చిన్న నిచెస్, ఎక్కడైనా సీటింగ్ ఏరియాస్ లో కూడా ఇలా బ్యాక్ డ్రాప్ లో మనం కనుక వుడెన్ క్లాడింగ్ చేసుకున్నట్టయితే ఈ బ్యాటర్న్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. కొద్దిగా వామ్త్ అన్నట్టు ఇస్తుంది అనమాట ఈ కోజీ జోన్స్ కి. మన కిచెన్ దాంతో కూడా మర్జ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అండి. ఈ వాల్ క్లాడింగ్ మనం చేసేటప్పుడు ఒకవేళ డైరెక్ట్ వుడ్ ఫినిష్ తీసుకుంటే దాని సేమ్ టెక్స్చర్ మనకి వార్నిష్ కానీ ఏదన్నా పాలిష్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒకవేళ ప్లైవుడ్ తీసుకుంటే దాని మీద ఫినిష్ కోసం మనం లామినేట్ కానీ వినీర్ కానీ తీసుకోవాలి. ఈ లామినేట్స్ అనేది మార్కెట్లో మనకి ₹30 నుంచి అవైలబిలిటీ ఉందండి. అవి రేంజెస్ టు అరౌండ్ 100, 200, ఇంకా కూడా మనకి బడ్జెట్ చాలా ఎక్కువ ఉందంటే అరౌండ్ 300 to 400 రేంజెస్లో కూడా ఉంటాయి. ఇది స్క్వేర్ ఫీట్ రేట్స్ అండి. మనకి వినీర్స్ అన్నది కూడా సేమ్ ₹50 నుంచి స్టార్ట్ చేసి 500 వరకు ఉంటుంది. సో ఈ ప్లైవుడ్ మీద మనం ఈ వినీర్ కానీ లామినేట్ కానీ అప్లై చేసి ఫినిష్ చేసుకోవచ్చు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తుంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. ఈ ప్రశ్నని చిట్యాల నుంచి పాండురంగారావు గారు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటి స్థలానికి నైరుతి బాగా పెరిగింది. స్థలంలో హైటెన్షన్ లైన్ ఉంది. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నాం. చేయవచ్చునా? తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. వాస్తు శాస్త్ర నియమం ప్రకారము స్థలము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఆ విధంగా కాకుండా నైరుతిలో పెరగడం అనేది అంత మంచిది కాదు. ఆ నైరుతి ఏదో 1 అడుగు లేదా 2 అడుగులు అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ స్థలం పెరిగితే మాత్రం ఆ స్థలాన్ని పక్కింటి ప్లాట్ వాళ్ళకి కలుపుకునే అవకాశం ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి. లేదంటే ఆ ఖాళీ స్థలం యొక్క ప్రభావము ఎల్లప్పుడూ ఈ స్థలంలో కట్టిన నిర్మాణం పైన ఉంటుంది. కాబట్టి నైరుతి ఎక్కువగా పెరిగిన స్థలాన్ని మనం తీసుకోకూడదు. మరియు హైటెన్షన్ లైన్కి కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలి. దగ్గరలో ఉండటం అంత మంచిది కాదు. ఎప్పుడైనా సరే వివిధ కోణాలు పెరిగిన స్థలాన్ని మనం వాస్తుశాస్త్ర ప్రకారం అంగీకరించదు. కాబట్టి ఏ విధంగా అయినా సరే చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంగా చేసుకున్న స్థలం మాత్రమే మనకు పనికొస్తుంది. ఏ 2 అడుగులో 3 అడుగులో స్థలం మాత్రం పెరిగితేనే కట్ చేసుకుని మందం గోడ పెంచుకోవచ్చు. కానీ ఎక్కువ స్థలం పెరిగితే మాత్రం త్రికోణం ఏర్పడుతుంది. ఆ త్రికోణం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దాన్ని తీసుకోకపోవడమే మంచిది. నకిరేకల్ నుంచి రంగనాయకులు గారు తమ సందేహాన్ని ఈ విధంగా రాస్తున్నారు. మేము 10 సంవత్సరాల క్రితం తూర్పు రోడ్డు ఉన్న స్థలంపై ఇంటి నిర్మాణం చేశాము. మొదటి అంతస్తులో పిల్లర్లు, స్లాబ్ లెవెల్ వరకు చేశాం. ఆ తరువాత నిర్మాణం చేయలేదు. దీనికి పరిష్కారం ఏంటో తెలియచేయండి అంటూ రాస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే తీసుకున్న స్థలంపై గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకోవాలి. అదేవిధంగా మొదటి అంతస్తు లేదా 2వ అంతస్తు నిర్మించడానికి మన దగ్గర ఆర్థిక స్థితి ఉన్నప్పుడు మాత్రమే అంతస్తులకు పిల్లర్స్ మరియు స్లాబులు వేయాలి. కానీ మనం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మెటీరియల్ మిగిలిందని అనుకుని ఆ మెటీరియల్తో పిల్లర్స్ పోసి స్లాబ్కి శక్తి లేక ఆపేయటం అనేది అంత మంచిది కాదు. ఒకవేళ అట్లా ఆపేసినట్లయితే కనీసం 20 సంవత్సరాల వరకు మీరు మొదటి అంతస్తు నిర్మాణం చేసేదానికి మీ దగ్గర శక్తి ఉండదు. ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మొదటి అంతస్తు లేదా 2వ అంతస్తు నిర్మాణం చేయదలుచుకున్నామో అప్పుడే పిల్లర్స్ పోసి ఆ తర్వాత స్లాబ్ వేసి తర్వాత గోడలు నిర్మాణం చేసి ద్వారాలు స్థాపించాలి. అంతేగాని
మన దగ్గర మెటీరియల్ మిగిలిందని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ వేసి వదిలిపెట్టరాదు. దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు మరియు ఇతరుల గృహంలో వేరే విధమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది దోషంగా పరిగణించాలి. కాబట్టి వీలైనంత వరకు ఒకవేళ పిల్లర్స్ వేసి ఉంటే వాటిని కలిపేదానికి ప్రయత్నం చేయండి. శక్తి ఉంటే స్లాబ్ వేయండి, లేదా కనీసం రేకులు షీట్స్ అన్నా వేసి కవర్ చేయండి స్లాబ్ లాగా. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగై తర్వాత స్లాబ్ వేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.